హాయ్ అండి, ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? అదేనండో ఈ అందరూ హోలీ స్పెషల్గా చేసుకున్నారు కదా, మలాయ్ బ్రెడ్. నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేయండి. రబడీ మలాయ్ స్వీట్ అంటారు, అది రబడీ మలాయ్ బ్రెడ్ చేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేయండి. ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టేసుకొని నూనె వేసేసుకోండి. ఈ లోపల అయితే బ్రెడ్ 4 స్లైడ్స్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సైడ్స్ ఇవన్నీ తీసేసేయండి. చూడండి, ఇలా 4 పడకలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, ఎందుకంటే మీకు పొడి పొడిగా రాలకుండా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, అలానే కట్ చేసేసుకున్నాను. ఇక ఒక కప్ అయితే షుగర్ తీసేసుకొని ఈ లోపల అయితే పాకం అయితే పట్టేసుకుంటున్నారు. మరీ ఏం పాకం అవసరం లేదు, జస్ట్ పంచదార కరిగి కొంచెం వస్తే చాలు. ఇంకా నేనైతే పాకం పట్టించుకుంటున్నాను. ఈ లోపల అయితే నూనె అయితే వేడెక్కేసింది. బ్రెడ్ స్లైడ్స్ అయితే అందులో వేసేసుకుంటున్నాను. నూనె బాగా వేడెక్కింది. ఫస్ట్ అయితే నాది కొంచెం మాడినట్టు అనిపించింది. నెక్స్ట్ టైం అయితే మంచిగా వచ్చేసాయి. అంతేనండి, స్వీట్ చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ప్రాసెస్ అంతా మలాయిలోనే ఉంటుందండి కష్టం అంతా. ఇంకా ఈ వేడి చేసినవి బ్రెడ్ సైజ్ అయితే తీసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి పక్కన. చూడండి, మంచి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి. కొంచెం మాడినట్లున్నాయి ఇవన్నీ. మళ్ళీ రెండోసారి కూడా అట్లా వేసేసుకొని మొత్తం అయితే అలా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సిమ్లో అయితే పెట్టేసుకొని చేసేసుకోవాలి. ఈ లోపల పాకం తిప్పడం మర్చిపోయారు, అది గట్టి పడిపోతుంది. పాకం కూడా ఒకసారి స్మూత్గా అంటే పంచదార మొత్తం కరిగేదాకా అయితే ఉంచుకోవాలి. ఈ లోపల అయితే నేను పాలు అయితే ఒక 1/2 లీటర్ అయితే పాలు తీసేసుకున్నాను. దీనికైతే పాల పొడి కూడా అవసరం అవుతుంది, మిల్క్ పౌడర్ కూడా అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే 1/2 లీటర్ పాలు బాగా మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పంచదార వేసేసుకొని కొంచెం కరిగాక అప్పుడు మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకొని చూడండి, పంచదార పాకం ఇలా ఇలా బంద్ చేసేసుకోవటం. ఇలా రాగానే ఇది అయిపోగానే ఇంకా మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఇక మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే 10 రూపీస్ మిల్క్ పౌడర్ దొరికింది కదా, అవైతే తెచ్చేసుకున్నాను. ఒక 2 అయితే పట్టాయి. ఇక వీటిలో అయితే బ్రెడ్ స్లైడ్స్ అయితే పాకంలో ముంచి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల పాలు బాగా మరిగేదాకా. ఈ లోపల అయితే ఇంకా బ్రెడ్ అనేది షుగర్ సిరప్లో ఒకసారి అలా అలా అనేసి తీసేస్తున్నాను. అంటే ప్రాసెస్ చూస్తే ఈజీగానే అంటే చేసినా కూడా ఈజీగానే అనిపిస్తుంది. చెప్తుంటే మీకు కొంచెం అంటే చాలా లెంత్గా ఉన్నట్లు అనిపిస్తుంది. లేదండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, బ్రెడ్ స్లైడ్స్గా చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ కరిగేదాకా ఉంచేసుకొని బంద్ చేసుకోవాలి. అందులో తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ లోపల పాలు కొంచెం మరిగాక షుగర్ పౌడర్ కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల షుగర్ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక తర్వాత మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకొని చూడండి ఎలా వచ్చేసిందో. గిన్నెలోకి అయితే రబడీ తీసేసుకున్నాను. దీన్ని బ్రెడ్ మీద అలా రాసేసుకొని తినేయడమేనండి. టేస్ట్ అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఏదో అనుకున్నా కానీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి. ఇలాంటి వీడియోలు ఇంకేమన్నా కావాలంటే కామెంట్లో చెప్పేసేయండి.